దేవుడు యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు అని ఉంది. యేసుక్రీస్తు వారు యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నారు. మరి యేసుక్రీస్తు దేవుడు అయినప్పటికీ బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు నన్ను పోలి జీవించమన్నప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం మనం తీసుకోవాలని క్వశ్చన్ వస్తుంది తర్వాత. కాబట్టి నన్ను పోలి జీవించమన్నారు కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నాను. ఎవరైనా సరే అని మాట అంటున్నాడు, ఎవడైనా నీటి అందే గాని ఆత్మ అందే గాని జీవించకపోతే వాడు పరలోకము చేరడు, దేవుని చూడు అంటున్నారు. అంటే ఏంటి? ఖచ్చితంగా నీటి అని తిరిగి జన్మించాలి, ఆత్మ తిరిగి జన్మించాలి ఈ భూలోకం ఉన్నంత వరకు. అందుకే యేసయ్య కూడా ఆ దేవుడు అయినప్పటికీ ఆ దైవత్వాన్ని పక్కబడి వచ్చాడు, ఆయన రాజు అయినప్పటికీ ఆ రాజరికాన్ని పక్కబడి వచ్చాడు. కానీ మామూలుగా నరవతారంతో రావడానికి కోసము మామూలు నరుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన కూడా నీటి యందు జన్మించాలి, ఆయన కూడా అగ్ని యందు జన్మించాలి, అప్పుడే కానీ పరలోకం చేయాలి. ఆయన మాటలు మనకెంత ఇంపార్టెంటో ఆయన చెప్పింది ఆయన కూడా చేయాలి. బుద్ధి చెప్పి గడ్డి తింటాం అంటారు చాలా మంది. మనం ఏం చేస్తామో చెప్పాలి కానీ ఏం చేయాలో మనం చెప్పకూడదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.